నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తము చేయగలను. నన్ను బలపరచు క్రీస్తు ద్వారానే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. నన్ను బలపరచు క్రీస్తు ద్వారానే నేను సమస్తము చేయగలను. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ద్రాక్ష తీగె ద్రాక్షవల్లిలో లేకపోతే ద్రాక్షవల్లితో ద్రాక్షవల్లి పైన ఆధారపడకపోతే ఏమవుతుంది? ఫలిస్తుందా? ఫలించదు. ద్రాక్ష తీగలో ఆధారపడకపోతే అంటే ఆ జీవమునిచ్చే క్రీస్తు పైన నువ్వు ఆధారపడకపోతే అది ఫలించలేదు, జీవించలేదు. హల్లెలూయా. అదే రీతిగా మానవుడు ప్రతి విషయములో దేవుని పైన ఆధారపడకపోతే ఫలించరు. హల్లెలూయా. ప్రతి విషయములో దేవుని పైన ఆధారపడడం మనం నేర్చుకుంటే మనం ఫలిస్తాం. ఉద్యోగంలో ఫలిస్తావు, వ్యాపారంలో ఫలిస్తావు, నువ్వు ఆర్థికంగా ఫలిస్తావు. అన్ని విషయంలో దేవుని పైన ఆధారపడాల. ఎట్లా ఆధారపడతావు? ప్రార్థన. చెప్పండి, ప్రార్థన, 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 ప్రార్థన. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావు? 5 నిమిషాలు 2 నిమిషాలు కాదు. నువ్వు మోకరిస్తే మళ్ళీ తెల్లవారాల. నీ రోగం పోవాలంటే నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభించు. స్వార్థముతో చేసే ప్రార్థన అది వినడు దేవుడు. ఈరోజు అర్థం చేసుకోండి, స్వార్థ ప్రార్థనలు వద్దు. నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవద్దు. దేవుని తెలియదా నీ గురించి? నీ నొప్పి తెలియదా? నీ రోగం తెలియదా? నీ బాధ తెలియదా? నీ ఇబ్బందులు, నీ భర్త గురించి తెలియదా? నీ పిల్లల గురించి తెలియదు? ఎవరి గురించి తెలియదు దేవునికి? నువ్వు చెప్పుకోవాలా? అమ్మా చెప్పుకోవాలా? నువ్వు క్షమించమని వేడుకోవాలను, క్షమించమని వేడుకోవాలా దేవుని దగ్గర. పశ్చాత్తాపడాలా, కన్నీటితో ప్రార్థన చేయాలా. నీ జీవితాన్ని అసహించుకుంటూ దేవుని దగ్గర ఇదిగో ఆ మహిమ నిమిత్తం ప్రాధేయపడాలా. ఆ శక్తి గురించి కొంచెం ప్రార్థన చేయగానే, భాషలు రాగానే, అభిషేకం రాగానే, ఓ నా అంతటోడు లేడు, నా అంతటి జీవితం లేదు అని నువ్వు ఈరోజు ప్రవర్తిస్తే జాగ్రత్త. అది కాదు జీవితం. వినివారు కరువు అయిపోయినారు, ఆప్షన్స్ ఎక్కువ అయిపోయినాయి, మందిరానికి వచ్చేవారు తక్కువ అయిపోయినారు. ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అక్కడ, ఒకరోజు ఎక్కడో. ఖచ్చితంగా నీకు ఒక సంఘం ఉందా? నాకంటూ ఒక మందిరం ఉందా? నాకంటూ ఒక దైవజనుడు ఉన్నాడా? పుట్టినరోజుకొకరు, చావు దినానికి ఒకరు. మనం కనెక్ట్ అయ్యి ఉండాలండి. ఒక మందిరం నీకు ఉండాలా. అన్ని సంఘాల్లో దేవుడు ఉన్నాడు, అన్ని సంఘాల్లో దైవజనుడు ఉన్నాడు కాదనను. కానీ నువ్వు ఇప్పుడు చూడండి, నీకు ఇంటి పేరు ఎందుకు? చెప్పండి, ఇంటి పేరు ఎందుకు? ఇంటి పేరు అవసరం లేదండి. మామూలుగా మీ పేరు పెట్టి పిలిచి సరిపోతుంది. లేదు మాకు ఇంటి పేరు ఉందండి. ఆహా, ఎక్కడండి? మా పలాని ఏరియాలో. ఎందుకు ఆ ఏరియాలో? ఇక్కడ ఉండొచ్చు కదా, అక్కడ ఉండొచ్చు కదా. లేదు, ఒక ప్లేస్ ఉంటుంది నీకు, ఒక పేరు ఉంటుంది నీకు, ఒక ఊరు ఉంటుంది నీకు. అట్లాగే దేవుడు ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాడు నీకు. హల్లెలూయా. ఒక దైవజనుని దేవుడు ఏర్పాటు చేశాడు నీకు. నా గొర్రెలు నా స్వరం వినును అని అంటాడు. నీ యజమాని స్వరం నువ్వు వినాలా, నీ కాపరి స్వరం నువ్వు వినాలి. గుర్తించు. అది 2 3 చాలు, దేవుడు బోధిస్తాడు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా కట్టుబడి ఉండాలండి. మనం సంఘానికి కట్టుబడి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మాట జాగ్రత్త అండి. ద్రాక్ష తీగ ద్రాక్షవల్లి పైన ఆధారపడితేనే అది ఫలించగలదు. ఒకవేళ ద్రాక్షవల్లి పైన ఆధారపడకపోతే అది ఫలించదు. ద్రాక్షవల్లి పైన ఆధారపడితే అది ఫలిస్తుంది. ఇదిగో చూడండి, ఇక్కడ అదే రీతిగా దేవుని మీద ప్రతి విషయంలో ఆధారపడి జీవిస్తే అది నీకు సమస్తమును తీసుకొని వస్తుందంట. ఏం తీసుకొని వస్తుంది? డబ్బా, బంగారమా? నేను ఒకటే అడుగుతా, అయ్యా నాకు డబ్బు బంగారం ఇవన్నీ వద్దు, ఎందుకంటే అవి ఏం పట్టుకపోను కదా.
ఈరోజు మనం ఎందుకో డబ్బు వెనక, అందం వెనక, లేకపోతే విలువ, అంటే మనకు విలువ లేదండి అక్కడ ఆ చర్చిలో, వాల్యూ, మనకు వాల్యూ ఉందా? మనకు వాల్యూ కావాలా అమ్మా? మనకేం కావాలో తెలియదు. మనకేం కావాలి? ఇదిగో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, నువ్వు ఆ జీవమును కనెక్ట్ అయి ఉండాలి, క్రీస్తుకు కనెక్ట్ అయి ఉండాలి, దేవునికి కనెక్ట్ అయి ఉండాలి, ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి ఇది నచ్చలే, అది నచ్చలే, దైవజనులు పట్టించుకోలేదు, దైవజనులు చూడలేదు, ఆయన నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అంటే కాదు. రెస్పెక్ట్ కోసం కాదు మన మందిరానికి వెళ్ళేది. నేను ఏ మందిరానికి వెళ్ళినా అక్కడ నేను చూసేది ఒకటే, దేవుడు, ప్రార్థన మందిరం, ప్రార్థన. మనం తగ్గించుకోవాలా, దేవునికి లోపడాలా, ప్రార్థించుకోవాలి, దేవుని ఆరాధించాలి. ఆ సంఘములో ఉన్న వారి అందరితో కాదు, కానీ దేవునికి కనెక్ట్ అవ్వాలా. కొంతమంది ఉంటారు, సంఘంలో ఉన్న వాళ్ళందరూ కనెక్ట్ అవుతారు, ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లలో ఈ మెసేజ్లు అవి ఇవి ఇవి అవి చెత్త చెదరమంతా కూడా. మనుషులతో కనెక్ట్ కావడానికి కాదు మనం మందిరానికి వెళ్ళే, దేవునికి కనెక్ట్ అవ్వాలా. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? మనము ఆ దేవునికి మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు అవేవి మనకు కనపడు, భేదాలు కనపడు, ఆ జీవములో కనెక్ట్ అయి ఉన్నప్పుడు. అందుకే ప్రార్థన కావాలా, ప్రార్థనలో బలపడాలా, వాక్యము కావాలా, వాక్యములో ఎదగాల. నువ్వు ప్రేమతో, దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతోటి నీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నావా? నువ్వు అభిషేకంతో నింపబడాలనుకుంటున్నావా? నువ్వు బలమైనటువంటి దేవుని సేవ చేయడానికి నిర్ణయం తీసుకొని నువ్వు వచ్చావా? అయితే నువ్వు రా ఇక్కడికి. దేవుడు నిన్ను పవిత్రమైన అభిషేకముతో నింపుతాడు, దేవుడు జ్ఞానముతో నిన్ను నింపుతాడు, పరిశుద్ధమైనటువంటి జీవ జలముతో దేవుడు నిన్ను అలంకరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.